2020లో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్-19 మళ్లీ విజృంభించబోతోంది. అది మళ్లీ మహమ్మారిగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఆదమరిస్తే అనర్థమన్న సంగతి ప్రపంచ సమాజం గుర్తించాల్సిన తరుణం ఆసన్నమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు, పర్యాటకం పెరిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు లేకపోతే కష్టమన్న సంగతిని అర్థం చేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇండియాలో అంతగా కనిపించకపోయినా విదేశాల ప్రభావం మన కంట్రీపై కనిపించడం ఖాయమని తేలిపోయింది. కోవిడ్-19 కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. కోవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని, దీనిపై పునరాలోచన చెయ్యాలని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. కోవిడ్ ఇప్పటికీ మనతోనే ఉంది అని WHO డాక్టర్ మరాయా వాన్ కెర్కోవ్ మీడియాతో అన్నారు. 84 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సీజన్తో సంబంధం లేకుండా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని WHO నిగ్గు తేల్చింది. పారిస్ ఒలింపిక్స్లో కనీసం 40 మంది అథ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది. అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆగస్టు నెలలో కరోనా కేసులు 20% పెరిగాయి. టెస్టులు చేసిన వారిలో 10% మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఇది కొంతమేర ఆందోళనకరమైన అంశమేనని, తక్షణ చర్యలు చేపట్టని పక్షంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. WHO డేటా ప్రకారం అమెరికా, యూరోప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్నదానికంటే 2 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పైగా రాకపోకలు ఎక్కువగాను, జనాభా గణనీయంగాను ఉండే భారత్కు ముప్పు పొంచి ఉందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కోవిడ్ మాయమైందని ఎవరన్నా అనుకుంటే వాళ్ళు తప్పులో కాలేసినట్లే అనుకోవాలి. చైనా, ఇండియా, యూరోప్, అమెరికా సహా పలు దేశాల్లో మళ్లీ వ్యాపిస్తోంది. కొత్త ఇన్ఫెక్షన్లు, వేరియంట్లతో భయం పెరుగుతోంది. అవి ఎంత త్వరగా విస్తరిస్తాయో అంచనా వేయలేని పరిస్థితి వైద్య నిపుణుల్లో నెలకొంది. భారతదేశంలోనూ కోవిడ్ భయం ఉంది. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ జరగని పరిస్థితుల్లో ఇంకెంతమందికి కోవిడ్ వచ్చిందో చెప్పలేకపోతున్నారు. జూలై, ఆగస్టు లెక్కలపై ఇంకా స్పష్టత రాకపోయినా ప్రపంచ దేశాల పరిస్థితిని చూస్తే మాత్రం కొత్త అనుమానాలు రాక మానవు. మన దేశంలోకి బయట నుంచి రాకపోకలు ఎక్కువ. రోజు లక్షల మంది విమాన ప్రయాణికులు వస్తూ ఉంటారు. వారి ద్వారా కోవిడ్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే విమానాశ్రయాల్లో మొక్కుబడి టెస్టింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దాంతో విదేశాల్లో నివురుగప్పిన నిప్పులా కరోనా విజృంభిస్తే మనకు కూడా ఇబ్బందేనన్న ఆందోళన కనిపిస్తోంది. నిజానికి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలోనే గత 12 నుంచి 18 నెలల్లో వ్యాక్సిన్ లభ్యత గణనీయంగా తగ్గిందని WHO తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. పైగా వ్యాక్సిన్ పంపిణీ కూడా దాదాపుగా ఆగిపోయింది. దేశంలో మరోసారి మహమ్మారి విజృంభించకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కరిద్దరు మాత్రమే ఇప్పుడు మాస్క్ పెట్టుకొని కనిపిస్తున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లుగా ముందు జాగ్రత్తలు అవసరమన్నది మర్చిపోకూడదు. మరి ఆ సంగతి ప్రభుత్వాలకు అర్థమైతే కొంత నిర్బంధం ద్వారానైనా కోవిడ్ను అరికట్టే వీలుంటుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.